IMF ఫండ్ కింద కొత్త భవనాల నిర్మాణ పనులు కూడా చేపట్టారు. 2,487.34 చూస్తున్నాం. అదిగో చూడండి, మనకి ఎదురుగా అప్రోచ్ రోడ్ లో నుంచి ఒక బస్సులో ఉన్నటువంటి యాత్రికులందరూ కూడా ఎంతో మంది ప్రాణాల బాధతో జరిగింది. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఒకసారి గమనించండి, ప్రమాదం జరిగినప్పటికీ రోడ్డుపై వెళ్తున్న కొన్ని వాహనాలు అక్కడ ఆగకుండా ముందుకు వెళ్తున్నాయి. మరికొందరు అయితే అత్యుత్సాహంతో ఫోటోలు వీడియోలు తీసే పనిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా చాలా మంది ఎవరో ఒకరు చూసుకుంటారు నేను భావించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి మీరు చేసే ఒకే ఫోన్ కాల్ కూడా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. అయితే ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు ఈ ప్రమాదాన్ని గమనించి ముందుకు రాబోతున్నాడు. చూడండి, అదే చూడండి. ఇది యాక్సిడెంట్ అయింది. మంటలు కూడా వస్తున్నాయి. ఆడోళ్ళు ఆడి లోపల పెద్ద యాక్సిడెంట్ ఇది. చాలా మంది చెప్పలేదు. ఫోన్ చేద్దామా సార్? హైవే పెద్ద యాక్సిడెంట్ జరిగింది సార్. సార్ సూర్యరెడ్డిపాలెం సరోవర్ దగ్గరలో ఉన్న క్రాస్ రోడ్ లో జరిగింది సార్. బస్సులు అవి 2 గుద్దుకున్నాయి సార్. బస్సుల నుండి మంటలు వస్తున్నాయి. జనాలు లోపల ఇరకపోయారు సార్. సీట్లలో బాగా దెబ్బలు, బాగా సీరియస్ గా ఉంది చాలా మందికి. డ్రైవర్ కింద పడిపోయాడు సార్. పొలుపురుతో ఉన్నట్టుంది సార్ డ్రైవర్ సార్. తొందరగా డైల్ 112కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా రోడ్ సేఫ్టీ టీమ్స్ డైల్ 112 ద్వారా ఆ బాధ్యత కలిగినటువంటి పౌరుడు అదే సమయంలో SOS బటన్ ద్వారా నేషనల్ హైవే అథారిటీ కూడా సమాచారం అందించాడు. ఈ SOS సిస్టమ్ హైవే మీద ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది. హైవే మీద వెళ్ళేవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. 108 అంబులెన్స్ పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి సార్. ప్రమటూరు మండలం సోలారెడ్డిపాలెం నేషనల్ హైవే మీద బస్సు లారీ యాక్సిడెంట్ జరిగిన సమాచారం వచ్చింది. లొకేషన్ మరియు డీటెయిల్స్ రోడ్ సేఫ్టీ టీం వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాం. వెంటనే రెస్పాండ్ అవ్వండి. యాక్సిడెంట్ స్పాట్కి దగ్గరలో ఒంగోలు వద్ద రిమ్స్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఉన్న డాక్టర్స్ కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం. గాయపడిన వారిని వెంటనే అక్కడ తీసుకువెళ్ళండి. పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి సోలారెడ్డిపాలెం హైవే మీద బస్సు లారీ యాక్సిడెంట్ జరిగింది. లొకేషన్ డీటెయిల్స్ రోడ్ సేఫ్టీ టీం వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాం. వెంటనే రెస్పాండ్ అవ్వండి. RTI డిపార్ట్మెంట్ సార్ పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి సూర్యారెడ్డిపాలెం హైవే మీద యాక్సిడెంట్ జరిగిందని సమాచారం వచ్చింది. లొకేషన్ మరియు డీటెయిల్స్ రోడ్ సేఫ్టీ టీం వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశాం. వెంటనే రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు ఒక అన్ని సేవా కార్యక్రమాలు అందించడం మనం చూస్తున్నాం. 108 మరియు 33 యాక్సిడెంట్లో కట్టగాల్సినటువంటి బాధితులకి ఫైర్ సర్వీస్ సిబ్బంది ఒక సైనికులుగా వెహికల్స్లో ఏర్పడినటువంటి మంటలను ఆపడం మనం చూస్తున్నాం. ఎవరి వంతు సహాయం వారు చేస్తున్నారు. అలాగే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వారు మరియు పోలీస్ శాఖ వారు సంయుక్తంగా అక్కడ ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. బారికేడింగ్ చేస్తూ ట్రాఫిక్ను మళ్లిస్తూ ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం రాకుండా ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నాం.
చేయవలసిన పనులు వేరు. లక్ష్యం ఒకటే. ఒక బస్సు యొక్క డీజిల్ ట్యాంక్ మీద హిట్ అవడం వల్ల జరిగింది సార్. ఈ ప్రమాదంలో డీజిల్ ట్యాంక్ వల్ల హిట్ చేయడం వల్ల భారీ స్థాయిలో మంటలు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి సార్. బాధితులని ప్రాణాపాయం నుంచి రక్షించడం జరిగింది. పోలీసులకి రమ్మడం జరిగింది సార్. ఈ ప్రమాదంలో అప్రోచ్ రోడ్డు నుంచి ఒక లారీ అతివేగంగా హైవే మీదకి ఎక్కడం వల్ల జరిగింది. ఇప్పుడు గమనించండి, అప్రోచ్ రోడ్ నుంచి వచ్చేటువంటి వాహన చోదకుడు నిదానించి తను వెళ్ళవలసిన దిశలో ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయడం జరుగుతుంది. సో ఇలాగా వెళుతున్నటువంటి 2 వీలర్స్ ఉన్నాయి, అలాగే హై స్పీడ్తో వెళుతున్నటువంటి వెహికల్స్ ఉన్నాయి. స్పీడ్ లిమిట్ లేనటువంటి వెహికల్స్ ఏ విధంగా ప్రమాదం బారిన పడతాయో అలాంటి సందర్భంలో మనల్ని మనం సర్వైవ్ కావాలంటే హెల్మెట్ ఎందుకు ధరించాలో తెలియజేసే డెమో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రమాదం ఉంది కాబట్టి 2 వీలర్ రైడర్స్ వీరి సారథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ పి బ్రహ్మనాయుడు ఎస్ఐ గారు, అలాగే 108 నుంచి శ్రీ ఏఎస్ పవన్ కుమార్ గారు ఎమర్జెన్సీ మెడికల్ టీమ్ టెక్నీషియన్, అలాగే నేషనల్ హైవే అథారిటీస్ నుంచి శ్రీ కె నరసింహారావు గారు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అలాగే ఫైర్ సర్వీస్ నుంచి శ్రీ జె వెంకయ్య గారు ఇన్ఛార్జ్, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ నుంచి శ్రీ కె రామచంద్రరావు గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మరియు పోలీస్ కంట్రోల్ రూమ్